వారంతా అడవి బిడ్డలు. వారికి తెలిసిందల్లా కాయ కష్టం చేయడం, పొట్ట నింపుకోవడం. ఉన్న ఊరు, నమ్ముకున్న భూమి తప్ప వారికి మరో ప్రపంచం తెలియదు. కానీ ప్రాజెక్ట్ పేరుతో ఉన్న ఆసరా కూడా లాగేసుకునే ప్రయత్నం జరుగుతోంది. అందుకే గిరిబిడ్డలంతా తిరగబడ్డారు. రోజుకో తరహాలో సామూహిక నిరాహార దీక్షలకు దిగుతున్నారు. ఇంతకీ వారికి వచ్చిన సమస్య ఏంటి? అటు ఉరి, ఇటు చితి, అటు ఊరు, ఇటు ఏరు. సీన్ కట్ చేస్తే ప్రతి కంట కన్నీరు. ఏం కష్టం వచ్చింది తల్లి అని అడిగితే ఉబికి వస్తున్న కన్నీటిని దిగమింగుకుంటూ పొట్ట కొడుతున్నారయ్యా అంటూ గుండె లవిసేలా రోదిస్తున్నారు ఈ అడవి బిడ్డలు. వీరందరూ మధ్యప్రదేశ్ పన్నా జిల్లాలోని చతర్పూర్ వాసులు. వీరంతా కేన్ బేత్వా లింక్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నిరసనకు దిగారు. కేన్ బేత్వా లింక్ ప్రాజెక్ట్ దేశంలోనే తొలి అతిపెద్ద రివర్ లింకింగ్ ప్రాజెక్ట్. ప్రాజెక్టు లక్ష్యం నీటి కొరత ఉన్న బుందేల్ఖండ్ ప్రాంతానికి సాగు, తాగునీరు అందించడం. కానీ ఈ అభివృద్ధి వెనుక భారీ స్థాయిలో నిర్వాసితుల సమస్య దాగుందని తెలుస్తోంది. మామూలుగా ఒక నీటి ప్రాజెక్టు కట్టాలంటే ముందు ఆ ప్రాజెక్టుతో ప్రభావితమయ్యే ప్రాంతాల వాసుల సమస్యను పరిష్కరించాలి. కానీ కేన్ బేత్వా లింక్ ప్రాజెక్టు విషయంలో ఇది జరగలేదు అన్నది స్థానికుల ఆవేదన. రుంజ్, మజ్గావ్, నేగ్వా డ్యాంల కోసం నిర్వహించిన గ్రామ సభలు నకిలీవని, పూర్తి పరిహారం, పునరావాసం కల్పించకుండానే ప్రజలను ఇళ్ల నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం జరుగుతోందని వాపోతున్నారు. గ్రామాల్లో మధ్యవర్తులు చొరబడి పరిహారం డబ్బులు సగం వరకు డిమాండ్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ये आज हमारा 11वां दिन है। पंचतत्व सत्याग्रह चल रहा है। पहले हमने जो है अपनी अर्थियां बनाई, फिर हमारा जो है उपवास सत्याग्रह चला, इसके बाद हमारा मिट्टी सत्याग्रह, जल सत्याग्रह, आज हमने वायु सत्याग्रह के रूप में सांकेतिक फांसी लगाई है। विभिन्न तरह के सांकेतिक और आंदोलन कर रहे हैं। हजारों महिलाएं बच्चे को लेकर यहाँ पर आंदोलन पर डटी हुई हैं। మళ్లీ రీసర్వే చేసి పరిహారం నేరుగా బాధితులకు అందించాలి అన్నది గ్రామస్తుల డిమాండ్. ప్రస్తుతం వేలాది మంది ఆదివాసీలు, రైతులు నిరసనకు దిగారు. కేన్ నదిలోకి దిగి గ్రామస్తులు జల సత్యాగ్రహం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా తమ మొర ఆలకించడం లేదని వాపోతున్నారు. అలాగే పలు గ్రామాల్లో చూలాబందీ కూడా పాటిస్తున్నారు. అంటే వంట వండుకోకుండా నిరాహార దీక్షకు దిగారు. कलेक्टर मैडम मजगांव जिला में या जयगढ़ पन्ना जिला में कोई नहीं सुनाई हमारी हो रही है, इसलिए हम अपनी जान देने का तक लिया है। हम अपने जान देंगे यहीं, हमारी सुनाई जब तक सुनाई नहीं होगी जब तक हम यहीं जान देंगे। కేన్ బేత్వా ప్రాజెక్టులో డ్యాంలు నిర్మించాల్సి ఉంటుంది. వాటి వల్ల కొన్ని గ్రామాలు పూర్తిగా మునిగే అవకాశం ఉంది. ముఖ్యంగా అడవి ప్రాంతాల్లో నివసించే ఆదివాసీలపై ఎక్కువ ప్రభావం పడుతోంది. వారి జీవితం అడవులపై ఆధారపడి ఉంటుంది. అక్కడి నుంచి తొలగిస్తే ప్రత్యామ్నాయం లేదు. అందుకే వేలాది మంది స్థానికులు న్యాయం కోసం ఇలా వినూత్న నిరసనలకు దిగారు.